ఏపీ శాసనమండలి వాయిదా పడింది. వైసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో మండలిలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. వైసీపీ ఆందోళనతో శాసనమండలి వాయిదా పడింది. ప్లీజ్ కూర్చోవాలి. రోజు ఇదే బిజినెస్ కాదు, కూర్చోండి. అధ్యక్ష, దగ్గర నుంచి రాబట్టడానికి కూడా అవకాశం లేకుండా చేసే ఈ సభ మర్యాదను మంట కలిపే పరిస్థితి సభ్యులకు కల్పిస్తూ ఉంటుంటే మీరు చూస్తా ఉండటం అనేది మంచి పని కాదు అధ్యక్ష. ఆర్డర్లో పెట్టమని కోరుకుంటున్నాం అధ్యక్ష. శ్రీవారి లడ్డూ వ్యవహారంపై మంత్రి లోకేష్ స్పందించారు. వాస్తవాలను రేపు అసెంబ్లీలో పెడతామని తెలిపారు. వెంకటేశ్వర స్వామికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగానే బయట పెడతామని చెప్పారు. దేవుడిని కూడా రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమన్నారు. దేవుడి ఫోటోలతో చట్టసభల్లోకి రావడం ఆక్షేపణీయమని తెలిపారు. అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టు పెట్టి పిలవరని, సభకు రావడం సభ్యుడిగా వారి బాధ్యత అని తెలియజేశారు. శ్రీవారి లడ్డూ వ్యవహారంపై మంత్రి లోకేష్ స్పందించారు. వాస్తవాలను రేపు అసెంబ్లీలో పెడతామని తెలిపారు. వెంకటేశ్వర స్వామికి జరిగిన మహా అపచారం అసెంబ్లీ వేదికగానే బయట పెడతామని చెప్పారు. దేవుడిని కూడా రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమన్నారు. దేవుడి ఫోటోలతో చట్టసభల్లోకి రావడం ఆక్షేపణీయమని తెలిపారు. అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టు పెట్టి పిలవరని, సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అని తెలియజేశారు. ఇటు మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. లడ్డూ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనవసరమని, మండలిలో మాత్రమే చర్చ జరగాల్సిందేనని చెప్పారు. ఇందాపూర్ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో 560 రూపాయలకి దొరుకుతుంటే టీటీడీకి మాత్రం 658 రూపాయలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు కల్తీ నెయ్యి ఇస్తున్నారా లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. ఇటు మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. లడ్డూ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనవసరమని, మండలిలో మాత్రమే చర్చ జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందాపూర్ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో 560 రూపాయలకు దొరుకుతుంటే టీటీడీకి మాత్రం 658 రూపాయలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు కల్తీ నెయ్యి ఇస్తున్నారా లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. లడ్డూ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనవసరమని, మండలిలో మాత్రం చర్చ జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందాపూర్ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో 560 రూపాయలకి దొరుకుతుంటే టీటీడీకి మాత్రం 658 రూపాయలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు కల్తీ నెయ్యి ఇస్తున్నారా లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. లడ్డూ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనవసరమని, మండలిలో మాత్రం చర్చ జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందాపూర్ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో
రూపాయలకు దొరుకుతుంటే టీటీడీకి మాత్రం 658 రూపాయలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు కల్తీ నెయ్యి ఇస్తున్నారా లేదంటే దోపిడీ కోసం ధర పెంచి అమ్ముతున్నారా అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. కామారెడ్డి జిల్లాలో హై టెన్షన్ కొనసాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అరోరా భూముల విషయంలో వివాదం తలెత్తింది. నేడు కలెక్టరేట్కి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వెళ్లనున్నారు. ఆరోపణలపై సాక్ష్యాలతో రావాలని కాంగ్రెస్ నేతలకు మరోసారి సవాల్ విసిరారు. ఈ సవాల్ను కాంగ్రెస్ నేతలు స్వీకరించారు. సాక్ష్యాలతో కలెక్టరేట్కు వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు సన్నద్ధమయ్యారు. మంచిర్యాల కార్పొరేషన్ను రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని డిప్యూటీ మేయర్ రమ్య తెలిపారు. గెలిపించిన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలుపుతున్న డిప్యూటీ మేయర్ రమ్యతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మంచిర్యాల కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత నూతన మొదటి మహిళా డిప్యూటీ మేయర్గా కూడా రమ్య గారు అయితే పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. అభివృద్ధి విషయంలో మంచిర్యాల కార్పొరేషన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఆమె దృష్టికి వచ్చినటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారనే విషయాలు తెలుసుకోవడానికి మన దగ్గర డిప్యూటీ మేయర్ రమ్య గారు చెప్పండి మేడం, ఎట్లా ఉన్నది పరిస్థితి? మీరు ఈ మొదటిసారి ఎలక్ట్ అయ్యారు, వెంటనే ఏదైతే డిప్యూటీ మేయర్ కూడా సెలెక్ట్ అంటే ఎన్నిక కావడం జరిగింది, ఎట్లా మీరు అభివృద్ధి విషయంలో ముందుకెళ్తారు? ముందుగా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి మరియు మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. లాస్ట్ మున్సిపాలిటీలో లాస్ట్ వైస్ చైర్మన్గా మా సార్కి అవకాశం ఇచ్చారు. అట్లాగే మొదటి కార్పొరేషన్లో మొదటి డిప్యూటీ మేయర్గా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రేమ్ సాగర్ రావు సురేఖమ్మ గారికి మరోసారి నా పాదాభివందనాలు. అట్లాగే 54వ డివిజన్ ప్రజలకు కూడా నా వందనాలు. మంచిర్యాల కార్పొరేషన్ను నెంబర్ 1 కార్పొరేషన్గా తీసుకెళ్లడమే మా ఉద్దేశము. దానికి తగ్గట్టుగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి సహాయ సహకారాలతోటి 60 డివిజన్లో ఎక్కడెక్కడైతే ఎలాంటి సమస్యలు ఉన్నాయో మౌలిక సదుపాయాలు కావచ్చు, మౌలిక సదుపాయాలంటే నీటి వాటర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, పారిశుద్ధ్య సమస్యలు కానివ్వండి, స్ట్రీట్ లైట్ సమస్యలు, అట్లాంటివి ప్రతి డివిజన్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడికి మేము ఆ డివిజన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ని తెలుసుకొని వాటిని పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తాము. అట్లాగే సార్ మనకు విజన్ ఉన్న ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి గత 2 సంవత్సరాల పాలనలో మన మంచిర్యాల ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలందరికీ తెలిసిన విషయమే. అట్లాగే మన వాడ బాగుంటేనే పట్టణం బాగుంటుంది, పట్టణం బాగుంటేనే జిల్లా బాగుంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రతి డివిజన్లో ఉన్న సమస్యలను తెలుసుకొని మేము ముందుకు సాగుతూ సార్ సహాయ సహకారాలతోటి ముందుకు వెళ్తూ మంచిర్యాలని నెంబర్ 1 కార్పొరేషన్ దిశగా ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. 54వ డివిజన్లో అక్కడక్కడ కొద్దిగా పారిశుద్ధ్య సమస్యలు, అట్లాగే డ్రైనేజ్ సమస్యలు కొంతవరకు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటినీ కూడా మేము పరిష్కరించి మా డివిజన్ని గ్రీన్ అండ్ క్లీన్గా ఉండేలాగా మేము చూసుకుంటాము. కార్పొరేషన్ ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నారు చివరిగా? మమ్మల్ని గెలిపించినందుకు అందరికీ నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే డిప్యూటీ మేయర్ అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా అభివృద్ధి విధానంలో మంచిర్యాల నియోజకవర్గం ముందుకు ఏదైతే వెళ్తూ ఉంది, ఇక ముఖ్యంగా కూడా తమ దృష్టికి వచ్చినట్టు ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా కూడా ఎమ్మెల్యే అండదండలతో కూడా ఖచ్చితంగా ఎవరైతే 24 గంటలు 24 సర్వీస్ లెక్కనే కూడా తమ అందరం కూడా ప్రజలకు ఓటేసి గెలిపించిన ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళ సేవలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని అయితే డిప్యూటీ మేయర్ సల్లా రమ్య అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. వేములవాడ రూరల్ మండలంలోని వ్యవసాయ పొలాలకు వెళ్లిన రైతులకు చిరుతపులి పాదముద్రలు కనిపించాయి. పొలాల వద్ద గుర్తించిన పాదముద్రలు స్థానికుల్లో భయాందోళనకు గురిచేస్తున్నారు. 2 రోజుల క్రితం హన్మక్కపల్లెలో లేగదూడను హతమార్చిన చిరుతపులి ఇదేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పెద్దపులి దాడులు, మరోవైపు చిరుతపులి కదలికలు జిల్లాలో ప్రజలను గడగడలాడిస్తున్నాయి. రైతులు పొలాలకు వెళ్లేందుకు సైతం వెనుకంజ వేస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. అజీమ్. శాలిని, రాజన్న సిరిసిల్ల జిల్లా అటు జగిత్యాల జిల్లా 2 జిల్లాలను పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. జగిత్యాల జిల్లాలో చూసుకుంటే ఈ రోజు ఉదయం భీమారం మండలం మోత్కుపేట గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి తిరుగుతున్నట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లిన రైతులకు పెద్దపులి కనిపించినట్లు సమాచారం ఉంది. మైసమ్మ గుడి సమీపంలో పెద్దపులి పాదముద్రను అటవీశాఖ అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా గుట్టల వైపు ఎవరు కూడా అటు అడవుల వైపు వెళ్లకూడదని, వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ప్రమాదం పొంచుందని అయితే అధికారులు మైకుల ద్వారా మరియు డప్పు చాటింపు ద్వారా తెలియజేస్తున్నారు. మోత్కురాపేటతో పాటు సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు రాకూడదని, పశువులకు సురక్షిత ప్రదేశాల్లో కట్టివేయాలని అధికారులు సూచిస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది పులి కదలికలపై నిఘా పెట్టి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే వారం రోజులుగా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా, అటు జగిత్యాల జిల్లాలో పులి సంచారం అయితే ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదలైన ఇల్లంతకుంటలో ఒక రైతుకు చెందిన పశువులనైతే దాడి చేసి చంపినట్టు ఆల్రెడీ అధికారులు నిర్ధారించారు. మరోవైపు 2 రోజుల క్రితము వేములవాడ రూరల్ మండలం హన్మక్కపల్లిలో కూడా అక్కడ 2 రోజుల క్రితం రైతుకు చెందిన లేగదూడపై దాడి చేసి పులి హతమార్చిందని అధికారులు స్పష్టం చేశారు. మరి ఈ వేములవాడ రూరల్ మండలం నుండి 2 రోజుల క్రితం జరిగిన ఈ యొక్క చిరుతపులి దాడి జరిగిన వెంటనే మళ్ళీ ఈ రోజు ఉదయం జగిత్యాల జిల్లా భీమారం మండలంలో మళ్ళీ చిరుతపులి కలకలమైంది. మరి ఇప్పుడు ఇక్కడి పులి మరి జగిత్యాలకు వెళ్ళిందా అనేది అనుమానం అయితే మరి ఎన్ని పులులు ఉన్నాయి ఏంటి అనేది ఇంకా ఒక స్పష్టత అయితే వస్తలేదు శాలిని. మరి ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఇప్పుడే అధికారులతోని, అటవీ శాఖ అధికారులతోని మాట్లాడి మరి దీనిపై చర్యలు తీసుకోవాలి, ఏంటి పులులపై మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు, మరి అటవీ ప్రాంతాల ఉన్న గ్రామాలపై మరి రాత్రిపూట ఉదయం పూట రైతులు వెళ్తుంటారు, మరి అక్కడ ఎలాంటి ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు, వారిపై మరి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అని చెప్పేసి ఇప్పుడే ఆది శ్రీనివాస్ గారు అయితే అధికారులతో మాట్లాడినట్టు సమాచారం ఉంది. మరి దీనిపై ఇప్పుడు ఒక వైపేమో పెద్ద పులి దాడి, మరోవైపు చిరుతపులి సంచారం ఉన్నది. మరి ఇప్పుడు ఈ పులులతో ప్రజలైతే ఇక్కడ ఉక్కిరి బిక్కిరై భయభ్రాంతులకు గురవుతున్నారు శాలిని. రైట్, థ్యాంక్ యూ అజీమ్. నంద్యాల జిల్లా ఆత్మకూరులో అరుదైన పాముక ప్రత్యక్షమైంది. ఇంద్రానగర్ సమీపంలో 2 తలల పాము హల్చల్ చేసింది. అరుదైన పామును చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. సోషల్ మీడియాలో 2 తలల పాము దృశ్యాలు చక్కర్లు కొడుతుంది. అందరూ చూస్తుండగానే విద్యుత్ స్తంభం రంధ్రంలోకి వెళ్లిపోయింది. పాము మళ్లీ ఎప్పుడు బయటకు వస్తుందోనని ఇంద్రానగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో అరుదైన పాము ప్రత్యక్షమైంది. ఇంద్రానగర్ సమీపంలో 2 తలల పాము హల్చల్ చేసింది. అరుదైన పామును చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. సోషల్ మీడియాలో 2 తలల పాము దృశ్యాలు చక్కర్లు కొడుతుంది. అందరూ చూస్తుండగానే విద్యుత్ స్తంభం రంధ్రంలోకి వెళ్లిపోయింది. పాము మళ్లీ ఎప్పుడు బయటకు వస్తుందోనని ఇంద్రానగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ నౌ వరంగల్లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చేయవలసి ఉండే అది ఇంతవరకు అతి లేదు గతి లేదు. అందుకే ఈ గుడ్డి ప్రభుత్వం, ఈ చెవిటి ప్రభుత్వం, ఈ మొద్దు నిద్రపోయే ప్రభుత్వానికి కనువిప్పు కావాలి, కళ్ళు తెరిపియాలి అని చెప్పి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ
ప్రజల పక్షాన పోరాడుతుంటే మళ్ళా అదే రీతి 3 దూషణలు 6 దాడులు అన్నట్టు అడ్డగోలు మాటలతోని కాలం గడుపుతున్నారు. అయ్యా రేవంత్ గారు, కాంగ్రెస్ మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు టైం దగ్గర పడ్డది. మీరు ఇచ్చినటువంటి 420 హామీలు, 6 గ్యారెంటీలు వెనువెంటనే అమలు చేసే ప్రక్రియ మీరు ప్రారంభించాలి. లేకుంటే మీకు, మీ పార్టీకి తెలంగాణ ప్రజలు గోరి కట్టక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక పక్క రైతాంగానికి రైతు బంధు ఇచ్చే పైసలు ఉంటాయి, ప్రజా సమస్యలపైన దృష్టి సారించడానికి నిధులు ఉండయి. కానీ నిన్న గొప్పగా చెప్తాడు, 2 రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సమావేశంలో 1000 కోట్లు మాత్రము కాంగ్రెస్ పార్టీకి డొనేషన్ ఇచ్చేదానికి, కాంగ్రెస్ పార్టీని కాపాడేదానికి మరి 1000 కోట్లు వెచ్చిస్తారట. ఇవన్నీ కూడా ఏ తీరుగా వెచ్చిస్తారు రేవంత్ రెడ్డి గారు? ఈరోజు తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి నీ కాంగ్రెస్ పార్టీని కాపాడుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. తస్మత్ జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పటికైనా కూడా ప్రజలతోని ప్రజా సమస్యలపైన దృష్టి సారించి ఆ ప్రజా సమస్య పరిష్కారం కోసం దృష్టి సారించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు గౌరవ పెద్దలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడాల్సిందని కోరుతున్నాను. ప్రెస్ మిత్రులకి నమస్కారం. నిన్నటి రోజున దేవాదుల ఇంటెక్ వెల్ సందర్శించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ప్రకటన చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జలప్రదాయిని దేవాదుల ప్రాజెక్టును 2027 డిసెంబర్ చివరన పూర్తి చేసి జిల్లా రైతులకు నీళ్లు అందిస్తామని చెప్పి నిన్న వారు ప్రకటించారు. ఇదే ప్రకటన 2024 ఆగస్టు 31న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రులు, జిల్లాలో ఉన్నటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు అందరూ కలిసి కూడా ఆగస్టు 31, 2024న అదే దేవాదుల ఇంటెక్ వెల్ గోదావరి నది తీరాన ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో సమీక్షించి ఆనాడు కూడా ప్రకటన చేసి వచ్చే మార్చి 31, 2026కు పూర్తి చేసి జిల్లాలో ఉండబడినటువంటి రైతులందరికీ సాగునీటి సదుపాయం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వ తరఫున వాళ్ళు ప్రకటించారు. ప్రకటించిన దాన్ని ఉటంకిస్తూ ఆ తర్వాత జరిగిన నిండు అసెంబ్లీ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే ప్రకటనను స్పష్టంగా ప్రకటించారు. సిగ్గుందా రేవంత్ రెడ్డి గారు? నిన్న మీరు వరంగల్ గడ్డ మీద పవిత్ర గోదావరి నదీ తీరాన మీరు సేద తీరడానికి వచ్చిల్లా, విహారయాత్రకు వచ్చిల్లా? 50 నిమిషాల పాటు మీ పర్యటన ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు జలప్రద అయినటువంటి దేవాదుల ప్రాజెక్టు పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం ఒక్కరోజైనా ఒక పూటైనా సమీక్షించేటువంటి ఓపిక లేనోళ్ళు మీ మంత్రులు ఏం మాట్లాడతారు, మీరేం మాట్లాడతారు, ఎవరిని మోసం చేస్తారు? ఈ వాయిదాల పద్ధతిన ఇది 6 గ్యారంటీలకు దేవాదుల హామీకి ఏమాత్రం తేడా లేదని చెప్పి ఇలా వరంగల్ ప్రజలు భావిస్తూ ఉన్నారు, వరంగల్ రైతులు భావిస్తూ ఉన్నారు. మీకు నిజం కూడా సిగ్గుంటే నిన్న స్పష్టమైనటువంటి ప్రకటన గత 2 సంవత్సరాల క్రితం చేసినటువంటి ప్రకటన ఎందుకు తప్పైందో, తద్వారా ఏం నిర్ణయాలు మీరు చేసిలో 2 సంవత్సరాలుగా వరంగల్ జిల్లా రైతులకు సాగునీటి కల్పన కోసం ఎలాంటి ప్రయత్నం చేసిందో, ఎంత డబ్బు విడుదల చేసిందో, ఎంత డబ్బు ఖర్చు అయిందో, కనీసం ఒక పంప్ హౌస్ అయినా అదనపు మోటార్ అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత జరిగినటువంటి ఒక్క పనైనా చెప్పలేని మొహం లేని వాళ్ళు, సిగ్గులేని వాళ్ళు నిన్న సమీక్షలో
డాంబాచారం కోసం మాత్రమే నిన్న దేవాదుల పర్యటన తప్ప ఊరుగల్లు రైతులకు ఒరిగేదేమీ లేదు. ఇది పచ్చి మోసం. ఇది కేవలం ఫండ్ రేజింగ్ కోసం మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఫండ్ రేజింగ్ కోసం మాత్రమే రాబోయేటువంటి కేరళ ఎన్నికల్లో డబ్బులు ఇవ్వడం కోసం మాత్రమే పండబెట్టినటువంటి దేవాదులను మీరు ప్రకటించినటువంటి దేవాదుల 2 సంవత్సరాలుగా పడావబడి ఉంటే, మోటార్లన్నీ సిలువెక్కుంటే, కరెంటు బిల్లు కట్టే దిక్కులేని స్థితిలో మీ ప్రభుత్వం ఉంటే, ఇవాళ హరీష్ రావు గారు వచ్చి అడుగు పెట్టగానే బీఆర్ఎస్ ఆందోళన వైపు అడుగు పెడదని చెప్పి భయంతో 24 గంటల్లోనే ముఖ్యమంత్రి పరుగో పరుగని హెలికాప్టర్లో వచ్చి అక్కడికి వచ్చి విహారయాత్ర చేసిండు. అది కేవలం ప్రకటనలు మాత్రమే. కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు దోపిడీ చేసేటువంటి ఒక మైండ్ గేమ్ మాత్రమే నిన్నటి పర్యటన. 100కు 100% నిజం. మొన్న ఏమన్నాడు, 1000 కోట్లు ఇస్తామన్నాడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి. ఎక్కడికి అవి? కేరళలో జరిగేటువంటి ఎన్నికలకు. ఏఐసిసి ఫండ్ ఎక్కడికి? ఇట్లా ఎన్నిసార్లు ఇచ్చినావు? ఎన్ని ప్రాజెక్టులకు 2.5 సంవత్సరాల్లో అదనపు ఖర్చు అని చెప్పి ఎన్నిసార్లు ఆర్ఈ అనుమతులు ఇచ్చినవో ఖచ్చితంగా జైలుకు పోయి వచ్చిన రేవంత్ రెడ్డి మళ్ళీ నీకు చిప్పకూడు తప్పదు. రేపు వచ్చే ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా అన్నిటిపైన విచారణ ఉంటుంది. ఇవాళ దేవాదుల పోయిన 2024లో మీ మంత్రుల బృందం కానీ మీరు కేబినెట్లో మాట్లాడుతూ అసెంబ్లీలో మీరు ప్రకటించిన ప్రకటన 17,000 కోట్లతోటి సంపూర్ణంగా పూర్తి చేస్తామన్నారు. 2 సంవత్సరాలుగా ఏం జరిగిందో చెప్పకుండా రాజమండ్రి కల్తీపాల ఘటనపై అధికారులు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. శాంపిల్స్ కలెక్ట్ చేయడం జీజీహెచ్ కాకినాడ as well as జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్టులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడైనా మనము పీపుల్ కెన్ అడ్మిట్. ఈ విషయంలో ఈ కేసుకి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి నలుగురు మరణాలు 4 మరణాలు జరిగింది. ఈ 4గురికి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తోనే మరణాలు జరిగింది. 12 మంది వేరియస్ హాస్పిటల్స్ లో ఉన్నారు. ఈ 12 మందిలో 4 ఇప్పుడు మనకి మరణించారు. 4 డీటెయిల్స్ 4 పేర్లు కూడా చెప్తాను. 4 పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరి రావు గారు. సో 4 కూడా వేరియస్ డిఫరెంట్ డేస్ జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు 18వ తారీఖు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మనకు నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీమ్ కూడా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వచ్చా, ఎలాగా ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము. సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్గా వాచ్ చేయడము. రెండోది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. చాలా మంది ప్రజలు ఇప్పటికీ కూడా ఇళ్లలోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళు రిక్వెస్ట్ అవ్వాలంటే ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం. సో ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది ఎవరికైనా ఎలివేటెడ్ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా అనేది. ఈరోజు సాయంత్రానికి మనకు రిజల్ట్స్ వస్తుంది. దాన్ని బట్టి మనకి ఎవరైతే లెవెల్స్ పెరిగినాయో మనం ముందే వీ హ్యావ్ టు అడ్మిట్ ఆల్ ఆఫ్ దెమ్. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎవరికైనా డెవలప్ అయినాయి అన్నా సరే వీ విల్ ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో దీనికి ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కూడా మీరు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయొచ్చు. 9494060060. సో దిస్ ఇస్ నంబర్. ఇదే కాకుండా మనకి మెడికల్ వైపు నుంచి ఎక్స్పర్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి యాక్చువల్ రీజన్ ఏంటి అనేది దే ఆర్ ఆన్ జాబ్. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, నెఫ్రాలజీ నుంచి, పీడియాట్రిషియన్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి దెర్ ఇస్ అ టీమ్ హూ ఇస్ డూయింగ్ ది యాక్చువల్ ఎంక్వైరీ, యాక్చువల్ రీజన్ ఆఫ్ ఇది అనేది చూస్తున్నారు. సిమిలర్లీ అన్ని కాసెస్ కి సంబంధించి కూడా పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక టీం వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫీల్డ్ లో ఉండి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అదర్ అప్డేట్స్ ఆల్సో మేము మీకు ఇస్తున్నాం.
అంటే అది జీజీహెచ్ కేసు, అది దానికి మిల్క్ వెండర్ కి లింక్ లేదని చెప్తున్నారు. ఆవిడ సర్జికల్ వార్డ్ లో జాయిన్ అయ్యారు. ఆవిడ చిన్న పెయిన్ అప్ వచ్చి అక్కడ ఆవిడ చనిపోయారు. ఆవిడ మిల్క్ వెండర్ సంబంధం లేదు, గారు జాయిన్ అయ్యారు. పెయిన్ అబ్డామిన్ సర్జికల్ వార్డ్ నెక్స్ట్ వాజ్ డెడ్. వాళ్ళ కుటుంబ సభ్యులుగా మనకు ఆవిడ పేరు నిన్న వాళ్ళు మీడియా వచ్చి చెప్పారు. వాళ్ళు ఒకసారి ఇప్పుడు ఒక్కసారి డిఎంహెచ్ఓ గారు సిమ్టమ్స్ ఏమొచ్చినాయి అండ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఏ సిమ్టమ్స్ వస్తే మాకు చెప్పాలి అనేది ఒకసారి చెప్తారు. ఆన్ చేయండి. నమస్తే అండి. ఇప్పుడు వరకు నమోదైన కేసులు మనకి మొత్తం 12. ఇందులో 4 డెత్లు రావడం జరిగింది. మిగిలిన కేసులు కొన్ని కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయండి, 2 రెయిన్బో హాస్పిటల్లో ఉన్నాయి. అలాగే కాకినాడలో జాయిన్ అయిన కేసులు 2 కేసులు కూడా చనిపోవడం జరిగింది. వీరికి మొదట్లో చిన్న టైప్ ఆఫ్ నాసియా వామిటింగ్ తో పాటుగా ఎనూరియా రావడం జరిగింది. ఈ సిమ్టమ్స్ రాగానే వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా అబౌవ్ 60 to 65 years 70 years ఉన్న వారే. అందరికీ కోమార్బిడిటీ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే డయాబెటిక్ నెఫ్రోపతితో కూడా వీళ్ళు సఫర్ అవుతున్నట్టుగా చిన్న అనుమానం. అది విషయం. ఇప్పుడు మా సర్వేలో మా సిబ్బంది అందరూ హౌస్ హౌస్ సర్వేలెన్స్ చేస్తున్నారు. ఎఫెక్టెడ్ ఏరియాస్ స్వరూప్ నగర్ అండ్ చౌడేశ్వర. ఈ ఎఫెక్టెడ్ విలేజ్ సర్వేలెన్స్ లో మేము అడుగుతున్న ప్రశ్నలు అన్ని కూడా దీనికి రిలేటెడ్ గా అడిగి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు కొత్త కేసులు ఎవరు కూడా నమోదు కాలేదు. కలెక్టర్ మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాత్రి మేము 7:30 నుంచి ఈవినింగ్ తెల్లవారుజాము 4:30 వరకు బ్లడ్ శాంపుల్స్ కొన్ని కుటుంబాల దగ్గర సేకరించడం జరిగింది. అది ఇప్పుడు కూడా కంటిన్యూ జరుగుతుందండి. అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసాము. హౌస్ హౌస్ సర్వేలెన్స్ కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వారు కూడా వచ్చారు. దీని మీద వారు కూడా స్పందిస్తారు. ఒకసారి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వారిని మాట్లాడవలసింది. సార్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు కన్సిడరేషన్ మనకి ఇంతవరకు నివేదిక వస్తే కానీ చెప్పలేము. అది స్పష్టంగా ఉంది. అయితే అది కనుక జరిగితే కనుక పిల్లలు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నది మా ఉద్దేశం.